ఇరాన్‌కు తెలుసు ఇజ్రాయిల్, అమెరికా మీద యుద్ధం చేసి గెలవడం అసాధ్యమని. దానికోసమే ఇంకో కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. అదే దుబాయ్, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాల మీద దాడి చేస్తే అక్కడున్నటువంటి మిలిటరీ ఎయిర్ బేస్‌లను దెబ్బతీయడం పాటు అక్కడున్నటువంటి హోటల్స్ మీద దాడి చేయడం ద్వారా అక్కడున్నటువంటి ఫర్నిచర్ దెబ్బతీయడం ద్వారా ఆర్థికంగా ఇబ్బందులలో పడతారు. అలాగే అక్కడి ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుంది. దాని ద్వారా అక్కడి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి అమెరికా చేత యుద్ధాన్ని ఆపించేయాలనేది ఇరాన్ యొక్క వ్యూహం. ఇలా చేయడంతో పాటు దుబాయ్, బహ్రెయిన్, ఖతార్ వంటి దేశాలకు అమెరికా పైన ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా తుడిచేయాలనేది ఇరాన్ యొక్క మరొక వ్యూహం. అమెరికాకు సపోర్ట్ చేసినా కానీ అమెరికా మనలను కాపాడుకోలేకపోతుంది అని చెప్పేసి దుబాయ్, ఖతార్ వంటి దేశాలు భావిస్తాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాపై దాడిని కొనసాగించడం ద్వారా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీయవచ్చు. ఎందుకంటే ఇరాన్ ఉపయోగించే క్షిపణుల ధర తక్కువ. అదే అమెరికా, ఇజ్రాయెల్ ఉపయోగించే క్షిపణుల ధర మిలియన్లలో ఉంటుంది. ఇప్పటికే నష్టపోయిన ఇరాన్కు యుద్ధాన్ని కొనసాగించడం వల్ల కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు.